బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల చేసింది ప్రభుత్వం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9ని జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల అంశం కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎలాగైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూనే ఎన్నికలు నిర్వహించాలి. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్లతోనే వెళ్తామని ప్రభుత్వం చెప్పింది. అందుకు తగ్గట్టుగా బిల్లును పాస్ చేశారు. ఆ బిల్ కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇవన్నీ కూడా ఫలితాలను ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు జీవోను జారీ చేశారు. ఈ జీవో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గాన్ని సుగమం చేస్తూ రిజర్వేషన్ అంశాన్ని సుగమం చేస్తూ ఉండే విధంగా ఈ జీవోని జారీ చేశారు. బీసీలకు 42% విషయంలో చాలా లీగల్ అంశాలు ఉన్నాయని ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే 42% రిజర్వేషన్లతోనే మేము ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది అన్నట్టుగానే ఇప్పుడు జీవో జారీ చేశారు. అంటే రేపు ఎన్నికల సంఘం సమావేశం కాబోతుంది. రేపే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయబోతున్నారు అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో. మా ప్రతినిధి వాసు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వాసు, మనం ఇంతకు ముందు అనుకున్నాం ఈ రోజు ఏ క్షణమైనా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ అయ్యే అవకాశం ఉందని అనుకున్నట్టుగానే జీవో విడుదలైపోయింది. జీవోలో ఏం పేర్కొన్నారు? ఒక తీవ్ర ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పాలి. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేసింది. జీవో ఎంఎస్ నెంబర్ 9 విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే బీసీ వెల్ఫేర్ సెక్రటరీ బుద్ధప్రసాద్ ఈ జీవోను జారీ చేస్తూ కూడా పంచాయతీరాజ్ శాఖకు మరొక మున్సిపల్ శాఖకు కూడా ఇది పంపడం జరిగింది. ప్రధానంగా కూడా అంటే ఈ రెండు స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. మనం ఉదయం నుంచి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు రాత్రికి ఖచ్చితంగా జీవో విడుదల కాబోతుంది 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి అనేది కూడా పదే చెప్తా ఉన్నాం. కాబట్టి 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఏదైతే డిక్లరేషన్ చేసిందో దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఏదైతే ఇచ్చినటువంటి మాట మేరకు కూడా తెలంగాణ ప్రభుత్వం జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేసింది. అంటే ఇప్పటిదాకా చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్న నేపథ్యంలో కూడా ప్రత్యామ్నాయంగా తమిళనాడు తరహాలో కూడా జీవో తీసుకొచ్చి దాదాపు 69% రిజర్వేషన్లు అన్ని కులాలకు కేటాయిస్తూ ఎన్నికలకు పోబోతుంది. దీనిలో భాగంగానే మొదటగా బీసీ సంబంధించినటువంటి వెల్ఫేర్ శాఖ నుంచి దాదాపు ఒక 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్టుగా జీవో జారీ చేశారు. ఇక రిజర్వేషన్లు ఖరారు అయితే దాదాపుగా క్లియర్ అయింది. ఇక తరువాయి ఎన్నికలు నిర్వహించడమే. రేపు ఎన్నికల కమిషన్ ఉదయం 11 గంటలకు డీజీపీ సిఎస్తో పాటు పలువురు కీలక అధికారులతో ఎన్నికల నిర్వహణ పైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతోంది. రేపు సాయంత్రానికి కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. హైకోర్టు ఇచ్చిన గడువులోపే ఒక ప్రత్యేక జీవో ద్వారా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో స్థానిక ఎన్నికలు జీవోతో లైన్ క్లియర్ అయినట్టేనా? ఎందుకంటే న్యాయపరమైనటువంటి ఇతర అంశాలు ఏమీ వచ్చే అవకాశం లేదా? ఖచ్చితంగా కూడా గతంలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ల సీల్కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు దాటొద్దని గత ఆదేశాలు ఉన్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా సవాల్ చేసి హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పలువురిని అభ్యర్థిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా హైకోర్టు వెళ్ళదని పొన్నం ప్రభాకర్ కొద్దిసేపు క్రితమే చిట్చాట్లో కోరడం జరిగింది. ఒకవేళ జీవో పైన కోర్టుకు వెళ్ళినా కానీ అప్పటికే నోటిఫికేషన్ కూడా రేపు విడుదల కాబోతుంది. కాబట్టి ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి మరి కోర్టు ఎలా దీనిపైన ఆదేశిస్తుందో చూడాలి. ఒకవేళ వీళ్ళు కోర్టులో ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే ఖచ్చితంగా కూడా పార్టీ పరంగా కూడా ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకైతే దాదాపుగా సిద్ధమైంది. అది జీవో ద్వారా సాధ్యం కాకుండా అవసరమైతే పార్టీ పరంగా కూడా రిజర్వేషన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం మరో ఆలోచన చేస్తా ఉంది. రైట్ వాసు, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వెళ్లడానికే ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు జీవోను కూడా విడుదల చేసింది. 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను విడుదల చేసింది. రేపు ఎన్నికల సంఘం సమావేశం కాబోతుంది. రేపు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లకు మించకూడదు కాబట్టి ఒకవేళ ఏదైనా చట్ట సవరణ చేస్తే తమిళనాడులో 9th షెడ్యూల్లో పెడితే మాత్రమే 50% రిజర్వేషన్లు దాటి స్థానిక సంస్థల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని తెలంగాణలో ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే తీరుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అందుకు సంబంధించి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చట్ట మార్పులు చేయటం దగ్గర నుంచి ఇప్పుడు జీవో విడుదల చేయటం వరకు అన్ని ప్రయత్నాలు చేసింది. రేపు 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే విధంగానే ఇప్పుడు జీవో విడుదలైంది కాబట్టి రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.